రాత్రులు ప్రశాంతంగా లేవు. ఆకాశం మీదుగా ఎగిరే శబ్దాలు గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. బాల్కనీల్లో నిలబడి భయంతో ఆకాశం వైపు చూస్తున్నారు ప్రజలు. అయితే ఓ చోట ఓ ఊరిలో భయం కన్నా బలం గెలిచింది. ఒకప్పుడు వాళ్ళు తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు. ఓ మాటలో చెప్పాలంటే గతంలో వాళ్ళంతా సాధారణ మహిళలే. కానీ ఇప్పుడు వాళ్ళంతా యుద్ధం చేస్తున్న వీర మహిళలు. నిన్న మొన్నటి వరకు వంటలు చేసిన చేతులు ఇప్పుడు తుపాకులను పట్టుకున్నాయి. శత్రువులను చీల్చి చెండాడుతున్నాయి. ఇంతకీ ఎవరి స్త్రీలు? ఎందుకీ పోరాటం? ఎవరి బుచా విచెస్? బుచా యుక్రెయిన్ రాజధాని కీవ్ శివార్లలో ఉన్న ఓ చిన్న ఊరు. ఒకప్పుడు ఎంతో ఆహ్లాదంగా ఉండేది. కానీ 2022లో ఆ ఆనందం నరకంగా మారింది. రష్యా సైన్యం అక్కడికి అడుగుపెట్టింది. ఎవరూ ఊహించని దారుణాలు జరిగాయి. ఇంటి ముందు నిలబడ్డ పౌరులపై తుపాకీ ఎక్కుపెట్టాయి పుతిన్ దళాలు. దీంతో అక్కడ చాలా మంది చనిపోయారు. అక్కడ మరణించిన వాళ్ళు కేవలం వ్యక్తులు కాదు, ఒక్కో కుటుంబం, ఒక్కో కళ చెదిరిపోయింది. ఆ ఊరు శవాలు కప్పిన మేఘం కింద మునిగిపోయింది. కానీ ఆ మేఘాల మధ్యే ఓ వేడి పుట్టింది. ఓ ప్రతిజ్ఞ బయటకొచ్చింది. అదే బుచా విచెస్ ఆవిర్భావం. వీరంతా రష్యా కర్కశత్వానికి భర్తలను పోగొట్టుకున్న మహిళలు. మొదటగా వాళ్ళు మోర్డార్ అనే శిక్షణా శిబిరంలో చేరారు. అక్కడ ఈ మహిళలకు నిద్రే మరిచిపోయేలా శిక్షణ ఇచ్చారు. ఎలా పరిగెత్తాలో, ఎలా తుపాకీ పట్టాలో, మిస్సైళ్లను ఎలా లక్ష్యంగా పెట్టాలో నేర్చుకున్నారు. ఈ బుచా విచెస్లో చాలా మంది తొలిసారి తుపాకీ పట్టిన వాళ్లే. కొంతమంది కళాకారులు, కొంతమందేమో టీచర్లు, కొంతమంది అమ్మలు కూడా ఉన్నారు. వీళ్ళంతా ఇప్పుడు తమ ఊరిని కాపాడుకుంటున్నారు. డ్రోన్లు పేలినా వెనక్కి తగ్గని తెగింపు వీరిది. ఎందుకంటే వాళ్ళు భయం మీద విజయం సాధించారు. ఇప్పుడు యుద్ధంలో రష్యా డ్రోన్లను కూల్చే పనులు ఉన్నారు. ఇక దీనిపై మీరేమంటారు? బుచా విచెస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.